నిన్నటి నుంచి రాష్ట్రంలో 2 రోజుల నుంచి రైతు డిస్కాం పేరుతోని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం వల్ల రైతుల్లో ప్రజల్లో రకరకాల ఆందోళనలు చెలరేగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇంత ముఖ్యమైన విషయం మీద నిన్న ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ పెట్టేంత వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, పవర్ మినిస్టర్ గారు కానీ ఎవరు కూడా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఈ అన్ని అంశాలు మేము లేవనెత్తిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చాలా తీరిక చేసుకొని 1.5 గంటల సేపు ప్రెస్ మిత్రులతోని చిట్చాట్లో అనేక విషయాలు చెప్పినట్టుగా ఇలా పత్రికల ద్వారా తెలిసింది. చిట్చాట్లో వారు చెప్పింది ఏంటంటే, మేము ఖచ్చితంగా 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తాము, మీటర్లు పెట్టమని చెప్పినారు. చిట్చాట్లో చెప్పడంతోనే అనుమానం ప్రారంభమైంది. ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చెప్తే రైతుల మోటార్లకు మీటర్ పెట్టమని నమ్మేటటువంటి ఆస్కారం కొంతలో కొంత ఉంటుంది. సరే, ఆయన మైకుల ముందు ప్రత్యక్షంగా చెప్పినటువంటి అనేక వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే కనీసం కొంత క్రెడిబిలిటీ ఉండేటటువంటి ఆస్కారం ఉండేది. ఇలా చిట్చాట్లో చెప్పిండ్రు, రేపు పొద్దున మీటర్లు పెట్టినప్పుడు సార్ అంతకుముందు చెప్పారు కదా అని అంటే నేను ఎక్కడ చెప్పినా ఆయన చేతులు దులుపుకుంటే రాసిన పత్రికలు నమ్మిన ప్రజలు మనం మధ్యలో ఫూల్స్ అవుతాం తప్పితే ముఖ్యమంత్రి గారు మాత్రం జవాబుదారీగా ఉండరనే విషయాన్ని నేను బలంగా తెలంగాణ రైతాంగానికి చెప్పదలుచుకున్నాను. ఇంకొక మాట, మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నిన్న 2-3 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త జీవో తీసుకొని వచ్చింది. జనరల్గా మనం రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున దేశమంతా కూడా పెంచుతున్నటువంటి సందర్భంలో బ్యాటరీలు ఏవైతే ఉంటాయో, సోలార్ ప్యానెల్స్కి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసేటటువంటి పరిస్థితి ఇండియాలో చాలా తక్కువ కంపెనీస్ దగ్గర ఉంది. 1-2 కంపెనీస్, ఒకటి రిలయన్స్ దగ్గర, ఇంకోటి అదానీ అనేటువంటి కంపెనీ దగ్గర మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. మిగతా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారో, సోలార్ బ్యాటరీస్ తయారు చేస్తారో వాళ్ళంతా కూడా చైనా నుండి అవన్నిటిని కూడా తెచ్చుకొని అసెంబుల్ చేసి అమ్ముతూ ఉంటారు. మెజారిటీ బిజినెస్ వాళ్ళదే ఉంటుంది. సడన్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 3 రోజుల కింద ఒక జీవో ఇచ్చి ఇండియాలో తయారయ్యే బ్యాటరీలు ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక జీవో ఇచ్చి కరెక్ట్ 5 రోజులు టైం ఇచ్చింది. జూన్ 1 నుంచి అమలవుతుందని చెప్తుంది. అంటే ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే రైతులు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఈ దేశంలో బిల్ ఆగిపోయిందో దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి చేస్తున్నాయి. అక్కడ వాళ్ళేమో ఒక్కొక్కటి జీవో మార్చుకుంటూ రిన్యూవబుల్ ఎనర్జీస్లో మార్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో దానికి తగ్గట్టుగా ముందే డిస్కామ్లు ఏర్పాటు చేసి ప్రైవేటైజేషన్కి తొవ్వలు తెరుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా నా బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు, నేను బలంగా నమ్ముతున్న రైతు డిస్కామ్ వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం కాబట్టి మేము తెలంగాణ జాగృతి ఒక ఎన్జిఓ తరఫున నిన్న కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లీగల్గా కూడా ఈ రైతు డిస్కామ్ని ఆపేటటువంటి ప్రయత్నం మేము 100% చేస్తాం. ఈ ప్రయత్నం మంచిది కాదు, ఇది విరమించుకోవాలి. 2, ఈఆర్సీ కేవలం ఒక ఏసీ గదిలో హైదరాబాద్లో పెడుతున్నారు. అట్లా కాదు, 33 జిల్లాలకు మీరు వెళ్ళాలి, రైతుల్ని అడగాలి వాళ్ళ ఒపీనియన్. ఎందుకంటే యువర్ కన్జ్యూమర్స్ ఆర్ ఫార్మర్స్. ఏ కేటగిరీ అయితే మీరు పక్కకు తీసి ఒక డిస్కామ్ తయారు చేస్తున్నారో ఆ కన్జ్యూమర్స్ని మీరు అడగకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులను అడిగి మీరు రైతు డిస్కామ్కి పర్మిషన్ ఇవ్వడం అన్నది ఈఆర్సీకి కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఈఆర్సీ ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా we will go up to the Supreme Court to stop this రైతు డిస్కామ్. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఉపయోగం లేదు. ఇంకొక మాట, ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఇంత బలంగా చెప్తున్నా మీరు నమ్మడం లేదంటే, చేదు అనుభవాలు ఉన్నాయి. ఏం చేసిండ్రు, బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, యాసంగికి బోనస్ కంప్లీట్గా ఎగబెడుతున్నారు. రైతు భరోసా ముందు అన్లిమిటెడ్ ఉండే, తర్వాత పోయిన ఇయర్ 5 ఏకర్స్కి వచ్చింది, ఈ సంవత్సరం 2 ఎకరాలకే వచ్చింది, అది కూడా అందరికీ రాలేదు. రైతు రుణమాఫీ 30% మందికి ఇంతవరకు వచ్చినటువంటి దాఖలా కూడా లేదు, చాలా చోట్ల సగం మందికి రానేలేదు. అదేవిధంగా కొనుగోలు, చివరి గింజ కంట కొంటాం, తడిసిన కొంటాం అన్నారు, ఇంతవరకు కొన్నటువంటి పరిస్థితి లేదు. రైతులకు కన్నీళ్ళు మిగిలినటువంటి పరిస్థితి ఉన్నది. రైతు బీమా ఏదైతుందో
దాన్ని కంప్లీట్గా ఎత్తేసి దాన్ని కూడా టోటల్ ఇన్సూరెన్స్లో కలుపుతున్నారు. రైతు బీమా ఏంది, రైతు సహజ మరణం చెందిన వచ్చేటటువంటి బీమా, దాన్ని తీసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి మారుస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఫార్మర్కి లాస్ అవుతుంది. సో ఈ గవర్నమెంట్ చరిత్ర మొత్తం తీసుకుంటే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది కాబట్టి వీరిని మేము నమ్మదలుచుకోలేదు. లీగల్ కూడా ప్రాసెస్ మేము ఎన్నుకుంటాము. కోర్టులో కూడా ఈ డిస్కమ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. ది అదర్ పాయింట్ ఐ రియలీ వాంట్ టు మేక్ వెరీ క్లియర్ ఇస్ యూనియన్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు స్టైఫుల్ ద గ్రోత్ ఆఫ్ medium and small scale industries who are into the manufacturing of solar panels and solar batteries. Solar batteries now they are importing from China, but only two big companies, Adani and Ambani companies, they are manufacturing batteries here in India. Now the union government, in the garb of bringing reforms, they are only supporting Adani and Ambani's companies. This is not fair. They've only given 5 days time for the medium and small scale industries. అందుకని వాళ్ళు ధర్నా కూడా చేస్తామని అనుకుంటున్నారు నెక్స్ట్ వారం. కాబట్టి వీఆర్ అర్జింగ్ ద యూనియన్ గవర్నమెంట్ దట్ immediately this GO should be taken back. Everybody in the medium and small scale industry sector should be allowed to function as usual. అదే కాకుండా ఈ ప్రభుత్వం మీద నిజంగా నమ్మకం రోజుకి ఎగిరిపోతూ ఉన్నది. ఒక పక్క రైతుల్ని మోసం చేయడం, ఇంకొక పక్క తెలంగాణ కోర్టు తిడుతుంది ఏమని, మీ స్కూళ్ళన్నీ ఘోరమైన పరిస్థితులు ఉంది. హైదరాబాద్లో సీఎం గారి కూతవేటు దూరంలో ఇంటికి ఉండేటటువంటి స్కూల్ కూడా బాగాలేదు, అర్జెంటుగా రిపేర్ చేయండి అని ఒక పక్క కోర్టు చెప్తుంది. ఇంకో పక్క హైడ్రా గురించి చెప్తుంది, మీరు మాకు మాట ఇచ్చిండ్రు, టైం ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇష్టారీతిగా మీరు కూల్చేస్తున్నారని. కానీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేటటువంటి అనేక మంది వార్తలు ఎట్లా రాస్తున్నారు, హైడ్రా 4,500 కోట్ల ప్రాపర్టీ కాపాడింది, 3,500 కోట్ల ప్రాపర్టీ కాపాడిందని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నేను స్వయంగా హైడ్రాకి ఇచ్చిన 6 నుండి 7 కంప్లైంట్స్ ఇంతవరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఎవరెవరిని కాపాడుతూ ఉన్నారో అర్థమవుతుంది. ఇవన్నీ ఒక పక్క అయితే ఇది ఎంత దారుణమైన వార్త అంటే, ఖమ్మం 3 మంత్రులు ఉన్నారు, చిన్న పిల్లగాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే ఆ పిల్లగానికి బ్లడ్ ఎక్కియడానికి పాపం చిన్న బాబు 18 రోజుల బాబుని బ్లడ్ ఎక్కియడానికి పోతే ఆ చెయ్యి మొత్తం తీసేసారు. జీవితకాలం ఈ చిన్న పసిగుడ్డు మరి వికలాంగుడు అయినటువంటి పరిస్థితి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖమ్మం జిల్లా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ బాబుకి ఒక 25 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు నెల లోపల ఉంది, వాడి వయసు 18 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం 25 లక్షలు పెరిగి అంతో ఇంతో జీవితానికి వాళ్ళకి ఆధారం ఉంటుంది. కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. వీళ్ళ చరిత్ర చాలా దారుణంగా ఉంది. కవల పిల్లలు పుడితే పాపం ప్రైవేట్ హాస్పిటల్ పోతారు వాళ్ళు ఫస్ట్, ఆ డబ్బులు అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అవకాశం లేక ఈ బాబుని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన పాపానికి జీవితకాలం ఈ బాబుని వికలాంగులు చేసిరు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హెల్త్ మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టాలి, ఈ బాబుని ఆదుకోవాలి. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక విషయాలు ఉన్నాయి. మేము పాలమూరు మీద మాట్లాడంగానే గట్టిగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి గారు పాలమూరుకి వెళ్ళి రివ్యూ చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం, మీరు పాలమూరులో కుమ్మెర అనే గ్రామానికి పోతున్నారని తెలిసింది మాకు. ఎట్లా అయితే ఈ చిన్న బాబును మీరు ఇబ్బంది పెట్టినరో అక్కడ కూడా ఒక 2 నెలల పసికందు చనిపోయిండు, కుల వివక్ష ద్వారా చంపబడ్డాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కుమ్మెర పోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, వారికి న్యాయం చేయాలి. పాలమూరు రంగారెడ్డి మేము ఏదైతే దసరా లోపల డెడ్లైన్ పెట్టినామో లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్టు ఇనాగ్రేషన్ ప్రభుత్వం చేయాలి. చేయకపోతే దసరా తెల్లారి నుంచి మా పాదయాత్ర ఉంటుంది, తీవ్రమైనటువంటి ప్రతిఘటన కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని నేను సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు రైతు డిస్కామ్ పక్కకు జరిపిన తర్వాత మిగతా 2 డిస్కామ్లను ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు వెళ్ళను అని చెప్పగలరా? అది కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా, చిట్ చాట్లలో కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.